హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు గ్లోబల్ ఫారెక్స్ ట్రేడింగ్ అకాడమీ. సో మనం వచ్చేసి 100 డేస్ ఛాలెంజ్లో వచ్చేసి $500ని $5,000కి కన్ ప్రాఫిట్ చేయడం ఎలా 100 డేస్ ఛాలెంజ్లో మనం అనుకున్నాం. సో ఎస్టర్డే మీకు ఆల్రెడీ ఒక వీడియో చూపించాను. సో ఎస్టర్డే మనకు వచ్చేసి $500 గాను $100 దాకా ప్రాఫిట్ అనేది ఎస్టర్డే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు కూడా అప్రాక్సిమేట్లీ $70 దాకా మనకు ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. మీకు ఆల్రెడీ చూపించాను మన స్టాండర్డ్ అకౌంట్ వచ్చేసి 831 అనేసి. సో చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఒకసారి కన్నా మనం అబ్జర్వ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే కాల్స్ ఇస్తున్నానో సేమ్ కాల్స్ నేను అనేది పొజిషన్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనం ఫోరెక్స్ కింగ్ _XAUSD అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, టుడే మార్నింగ్ వచ్చేసి 8:53కి వచ్చేసి నేను కాల్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. గోల్డ్ XAUSD గోల్డ్ అనేది మూమెంటం ఈరోజు పెరుగుతుంది అన్న ఉద్దేశంతో నేను వచ్చేసి మంచి మూమెంట్ వెళ్తుంది అనేసి నేను ఇవ్వడం జరిగిందనమాట. ప్రజెంట్ టుడే వచ్చేసి 4580, అంటే అప్రాక్సిమేట్లీ 70 పాయింట్స్ దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది ఈ వీడియో చేసే టయానికి అనమాట. సో 70 పాయింట్స్ దాకాను మనకు కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో టుడే $70 దాకా మనకు ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఒకసారి కన్నా గమనిస్తే కన్నా ఈ చార్ట్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. టుడేకి సంబంధించిన ఒక ఒక ఇది యాడ్ కూడా చేశాను. సో ఇక్కడ చూస్తే కన్నా లాట్ సైజ్ అనేది ఇంపార్టెంట్. లాట్ సైజ్ని బట్టి మనకు ప్రాఫిట్ అనేది ఫిక్స్ అవుతుంది అనమాట. సో ఇక్కడేమో లాట్ సైజ్ 0.10, సో ప్రాఫిట్ అనేది $700 వచ్చింది. మీరేమో $70 మటుకే ప్రాఫిట్ చూపిస్తున్నారని మీకు డౌట్ కూడా రావచ్చు. సో ఇక్కడ మీకోసం వచ్చేసి సమ్ టెక్నికల్ నాలెడ్జ్, అంటే సమ్ క్వాంటిటీ రిలేటెడ్గా పొజిషన్ తీసుకోవడానికి గోల్డ్ రిలేటెడ్గా మనం ఎలా తీసుకుంటాం అన్నది కూడా మీకు చూపిస్తాను. సో చూపించే ముందరగా మీకు ఒక స్ట్రాటజీ అనేది కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా ఫ్రెండ్స్. సో ఒకసారి కన్నా గమనిస్తే కన్నా టుడే ఇక్కడ వచ్చేసి ఏషియన్ మార్కెట్ ఒకటి ఉంటుంది, లండన్ మార్కెట్, న్యూయార్క్ సెషన్. సో టుడే ఏషియన్ మార్కెట్కి సంబంధించింది ఒకసారి కన్నా మీరు అబ్జర్వ్ చేస్తే నేను కాల్ అనేది ఏ విధంగా సజెస్ట్ చేస్తాననేది కూడా బ్లైండ్గా ఏమవుతూ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో దానికి ఒక జోన్గా మీరు పరిగణిస్తే కన్నా, ఈ విధంగా ఒక జోన్గా పరిగణిస్తే కన్నా మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయొచ్చు. నేను స్ట్రాటజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ అనేది ఈ జోన్కి సంబంధించిన లోకి బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఎప్పుడైతే ఇది సైడ్ జనరేట్ అయిందో, సో ఒక కన్ఫర్మేషన్ ఇచ్చింది బై అనేది యాక్టివేట్ అయ్యింది అనేసి, ఒక కరెక్షన్ అంటే మూమెంట్ అనేది రావడం, అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ ఏ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్లోకి వచ్చేసి కరెక్షన్ జరగడం జరిగిందండి. ఒక సపోర్ట్ తీసుకొని ఇక్కడ కనుక గమనించారంటే ఒక మూమెంటం క్యాండిల్ గ్రీన్లో మనకు డిస్ప్లే అయింది. సో ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేది జనరేట్ అయిందో మనం ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా వచ్చేసి మీకు సజెషన్ అనేది కూడా నేను ఇక్కడ సజెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఒక క్లారిటీ వచ్చింది కదా. సో టుడే ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేలకే ఇప్పటి వరకు వచ్చేలకే మూమెంటం అనేది మనకు 70 పాయింట్స్ దాకా మూమెంటం రావడం జరిగింది. సో 0.10 తీసుకుంటే కన్నా $700 ప్రాఫిట్ అనేది, లేదంటే 0.01 అనేది తీసుకుంటే కన్నా 70 పాయింట్స్ దాకా మూమెంట్ అనేది రావడం అనేది ఇక్కడ డిస్ప్లే కావచ్చు. సో ఇది ఎట్లా క్యాల్కులేషన్ చేయాలి గోల్డ్ రిలేటెడ్గా అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ 4510లో రన్ అవుతుంది, 4520కి వచ్చేసి మనకు 10 పాయింట్స్ దాకా మూమెంటం రావడం జరిగింది, 4540కి 30 పాయింట్స్ దాకా మూమెంటం రావడం జరిగింది. సో లాట్ సైజ్ అనేది ఇక్కడ ఎలా ఉంటుందంటే 1 అంటే రూపాయిని 1 అంటాం. సో 10 పైసా అయితే 0.10, 2 పైసా అయితే 0.02, సో 1 పైసా అయితే 0.01. అంటే ఈ విధంగా లాట్ సైజ్ అనేది మనం తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 0.01 ట్రై చేస్తే కన్నా ఇక్కడ 4510 నుంచి 4511 గన మూమెంటం, అంటే 11 గన మూమెంటం వచ్చిందనుకోండి, $1 ప్రాఫిట్ ఆర్ లాస్. 45 అదే 0.02 అయితే కన్నా $2 ప్రాఫిట్ ఆర్ లాస్. అదే 0.10 అయితే కన్నా $10 ప్రాఫిట్ ఆర్ లాస్. అదే 1 స్టాండర్డ్ లాట్ 1.00 వేస్తే కన్నా $100 ప్రాఫిట్ ఆర్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్లో $500 ఉందనుకోండి. సో ఈ అమౌంట్ ఎప్పుడు స్క్వేర్ ఆఫ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి 0.01 వేసాను, అంటే 4510లో నేను బై చేశాను అనుకోండి, అంటే ఇక్కడ నుంచి 500 పాయింట్స్ అంటే అప్రాక్సిమేట్లీ 4,000 రూపీస్కి వస్తేనే $4,000 రూపీస్కి వస్తేనే నా అమౌంట్ అనేది స్క్వేర్ ఆఫ్ అవుతుంది. అదర్వైజ్ వచ్చేసి మనం స్టిల్ రన్నింగ్లో ఉంటుంది పొజిషన్ అనమాట. సో ఆ విధంగా దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ నేను వచ్చేసి 0.01 అనేది చాలా లో స్ట్రైక్ ప్రైస్, లో వాల్యూమ్ అనేది తీసుకోవడం జరిగింది, లాట్ సైజ్ అనేది లో వాల్యూమ్ తీసుకోవడం జరిగింది. అందుకే మనకి ఇక్కడ 70 పాయింట్స్ మూమెంట్ వచ్చేలకే మనకేమైంది, మనకు $70 దాకా ప్రాఫిట్ అనేది మనం ఇక్కడ మీరు ఐడెంటిఫై చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకు నేను 70 లో వాల్యూమ్ తీసుకున్నానంటే, నాకు 100 డేస్కి గాను 500 గాను 5,000 కావాలా. సో డైలీ $5 to $100 పాయింట్స్ మూమెంటం ఉంది కాబట్టి ఖచ్చితంగా $50 to $100 ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో
సో 100 డేస్ గాను మనం డైలీ ఒక 50 పాయింట్స్ మనం టార్గెట్ పెట్టుకున్నా కానీ 0.01 లోడ్ సైజ్, చాలా లో సైజులో మనకు ఖచ్చితంగా 5000 పాయింట్స్, $5000 రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ ఉద్దేశంతోనే నేనేం చేశానంటే ఇక్కడ $500కు $5000 ఎర్న్ చేయడం 100 డేస్లో ఎలా అనే ఛాలెంజ్ పైన ఈ ఈ ఇది వచ్చేసి మీకు సజెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఏంటంటే కంపేర్ టు ఇండియన్ మార్కెట్తో మనం ఆప్షన్స్లో ట్రై చేస్తుంటాం. ఆప్షన్స్లో ఎందుకు ట్రై చేస్తుంటాం? లో అమౌంట్తో ఎక్కువ ఎర్న్ చేయొచ్చు అనేసి. సో మొమెంటమ్ ఆప్షన్ బయింగ్లో వచ్చేసి మొమెంటమ్ లేకపోతే కన్నా ఆటోమేటిక్గా ప్రీమియం అనేది ఎరోడ్ అయిపోతుంది, మన వాల్యూ అనేది కూడా తగ్గిపోతుంది. సో కంపేర్ టు ఇండియన్ మార్కెట్తో పోలిస్తే ద బెస్ట్ వచ్చేసి ఫోరెక్స్ అనేసి నేను అనుకుంటున్నాను నా 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీద. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫోరెక్స్లో ప్రాపర్ ట్రైనింగ్ కావాలనుకున్న వాళ్ళు వచ్చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ కింద లింక్స్ అనేది కూడా చేర్చాను అనమాట. జస్ట్ మార్కెట్స్ కానీ, డిరైవ్ కానీ, నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ కానీ, అలాగనే వెంటేజ్ కానీ, అలాగనే ఎక్స్నెస్ కానీ. సో దానికి సంబంధించిన ఇక్కడ 1 by 1 ఎక్స్నెస్కి సంబంధించిన ఆఫర్స్ ఏంటి ఉన్నాయి అనేది కూడా ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ మార్కెట్కి సంబంధించింది కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో అలాగే డిరైవ్కి సంబంధించింది కూడా అప్డేట్ చేయడం జరిగింది. మీరు కనుక గమనిస్తే కనుక ప్రతి ఒక్కటి నీట్గా ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. ఈవెన్ డిపాజిట్ ఎలా చేయాలి, ఈవెన్ మన యూపీఐ యాక్సెస్ ఉంది, ఆర్టీజీఎస్ ఉంది. మనం ఇండియన్ మార్కెట్లో ఏ విధంగా అయితే ఫండ్ అనేది యాడ్ చేసుకుంటాం, ఫండ్ అనేది విత్డ్రా చేసుకుంటాం, సేమ్ లాజిక్ ఇక్కడ కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, ఇలాంటి యూపీఐ ద్వారా కానీ ఫండ్ అనేది డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు, డైరెక్ట్గా విత్డ్రా చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే ఈ డిపాజిట్ యాక్సెస్ అనేది ఉందంటే ఇది గ్యాంబ్లింగ్ కాదు అనేసి ఇక్కడ మనం ఒక క్లారిటీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. థర్డ్ పార్టీ వాళ్ళతో ఎటువంటి సంబంధం లేకుండా ఈ లింకుల పైన మీరు క్లిక్ చేసి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడే నేను ఈ లింకుల పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. వ్యాంటేజ్ కావాలంటే వ్యాంటేజ్ సంబంధించిన క్లిక్. సో ప్రతి ఒక్కటి వచ్చేసి మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే మనము ఫోరెక్స్లో అనేది ఎప్పుడు లాస్ అవుతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్లో $500 ఉంది, మనం వచ్చేసి $500 ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 0.10 తీసుకున్నాం ఫ్రెండ్స్. 0.10 తీసుకున్నప్పుడు ఒక పాయింట్ అంటే 45 10 నుంచి 45 11 అంటే ఒక పాయింట్. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? ఒక పాయింట్ మూమెంట్ వస్తే కనుక మనకు $10 ప్రాఫిట్ ఆర్ లాస్ కదా. సో ఇక్కడ మన అకౌంట్ వచ్చేసి $500 ఉంది. సో నేను తీసుకున్న లెవెల్ కాడ నుంచి ఒక 50 పాయింట్స్ కన్నా డౌన్ అయింది అనుకోండి. డౌన్ అయితే కనుక అప్పుడు ఎంత ఇక్కడ మనకు 50 పాయింట్స్ ఇంటూ $10 అంటే $500 ఇక్కడ మనకు మైనస్ అనేది డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే ఈ $500 కన్నా రీచ్ అవుతుందో ఆటోమేటిక్గా మన అకౌంట్ అనేది స్క్వేర్ ఆఫ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏదైతే మనము లాట్ సైజ్ తీసుకుంటున్నామో, చాలా లో లాట్ సైజ్ తీసుకుంటే కన్నా మీ అకౌంట్ అనేది ఎప్పటికీ స్క్వేర్ ఆఫ్ కాదు ఫ్రెండ్స్. సో ప్రాపర్ స్ట్రాటజీ అనేది కూడా అప్లై చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ చూశారు కదా, ఇక్కడ మీరు చూశారు కదా, దీనికి సంబంధించిన ఈ క్యాండిల్కి సంబంధించిన హైలో చూసుకుంటే కనుక జస్ట్ 10 పాయింట్స్ ఉంటుంది. అంటే మనము 0.01 లోడ్ సైజ్ తీసుకుంటే కనుక అంటే మనకు $10 ఎదర్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఇక్కడ మనకు అంటే మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ తెలిసిపోతుంది 10 పాయింట్లు. లేదు 0.02 తీసుకుంటే కనుక 20 పాయింట్స్, లేదంటే 0.05 తీసుకుంటే కనుక 50 పాయింట్స్ మటుకే మనకు ఇక్కడ స్టాప్ లాస్ అనేది. అంటే మన అకౌంట్లో $500 ఉన్నా కానీ మనము ప్రాపర్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఒక మూమెంటం క్యాండిల్ని ఐడెంటిఫై చేసి ఆ క్యాండిల్ ద్వారా పొజిషన్ తీసుకోగలిగితే కనుక ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ వస్తుంది. సో 0.05 అనేది మీరు కానీ తీసుకున్నారు. సో ఈరోజు వచ్చేసి అప్రాక్సిమేట్లీ మీరు ఒక 50 పాయింట్స్ క్యాచ్ చేస్తారు. అంటే అప్రాక్సిమేట్లీ $250 వచ్చేసి మీకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ మీ వ్యాలెట్లో ఎంత ఉంటుంది? $500 ఉంటుంది. సో ఈ $500 అనేది ఇక్కడ మీరు ఏం చేయాలంటే తీసుకునే లాట్ సైజు ఒకటి తీసుకోవచ్చు, 0.05 తీసుకోవచ్చు, 0.01 తీసుకోవచ్చు, 0.02 తీసుకోవచ్చు. కానీ ఈ $500కి రీచ్ కానంత వరకు మీ అకౌంట్ అనేది సేఫ్గా ఉంటుంది. ఇక్కడ లాట్ సైజ్ ఎంత తీసుకోవాలనేది డిపెండ్ ఆన్ మీ రిస్క్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. సో రిస్క్ పెట్టుకునేది రివార్డ్స్ అనేది కూడా వస్తుంటుంది. నేను 0.01 పెట్టుకున్నాను, నాకు మోర్ దాన్ ఎనఫ్. ఈ మంత్ అంతా వచ్చేసి 0.01 చేస్తాను, నెక్స్ట్ మంత్ 0.02, తర్వాత మంత్ 0.03 అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాను. బికాస్ ఎప్పుడైతే నా క్యాపిటల్ అనేది నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పైన క్యాపిటల్ అనేది అంటే ప్రాఫిట్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అయితే వస్తుందో అప్పుడు రిస్క్ కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఫోరెక్స్లో ప్రాపర్ నాలెడ్జ్ కావాలి, ప్రాపర్ స్ట్రాటజీ కావాలనుకున్న వాళ్ళు నాతో కాంటాక్ట్ కండి. ఈ లింక్స్ పైన క్లిక్ చేయండి, నేను ప్రాపర్ గైడ్ చేస్తాను, 100% సపోర్ట్ ఇస్తాను. సో నాతో పాటు మీరు ఎర్న్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ పైనే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మీకు లింక్స్ అనేది కూడా వస్తుంది. ఇఫ్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ నా నెంబర్ అనేది, కాంటాక్ట్ నెంబర్ అనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ నెంబర్ క్లిక్ చేయొచ్చు. సో డైలీ వచ్చేసి ఇక్కడ forex_king_xay అనే టెలిగ్రామ్ ఛానల్లో నేను సజెషన్స్ అనేది ఎడ్యుకేషన్ పర్పస్ ఇస్తున్నాను. మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, మీ రిలేటివ్స్కి రెఫర్ చేయండి.